మీ మీడియా ఛానల్ ఎందుకు వదిలిపెట్టారు? ఆర్టీవీ కావచ్చు, బిగ్ టీవీ కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, మీరు ఎన్టీవీ కావచ్చు, రకరకాల టీవీ ఛానల్స్ లో డైలీ న్యూస్ కావచ్చు, ఈ ఫుటేజ్ నుంచి డౌన్లోడ్ అడుగుతున్నా మీకు ఏ రకంగా ఫుటేజ్ అంటే ఇలాంటి ఫుటేజ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెజెంట్ చేయకుండా ఎందుకు ముందుగానే పంపించారు? ఎలా పంపించారు, ఎందుకు పంపించారు? కాబట్టి ఈ విషయంలో కుటుంబ సభ్యులు ఇనిషియేటివ్ తీసుకుంటే సరే, లేకపోతే హైకోర్టులో నేను పిటిషన్ వేయాలనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాలి దీని మీద. న్యాయబద్ధంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా రహస్యాలన్నీ బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హత్య వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ గా దీన్ని నిరూపించడానికే కాదు, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది క్రైస్తవ సమాజాన్ని అవమానించడమే. ఏ చచ్చిపోయింది ఒక ప్రవీణ్ పగడాలే కాదు, క్రైస్తవ గుండెలన్నీ చచ్చిపోయి కొట్టుకుంటున్నాయి. ఇవాళ మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మాకున్నటువంటి అనుమానాలకి పోలీసు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు. ఆయన మందు తాగాడా లేదా అని చెప్పలేదు కదా. మరి ఏ రకంగా ఈ అమర ప్రసాద్, కర్ణాకర్, సుగుణ, ధర్మార్గ, భాస్కర్ రాజు, హిందూ ఛానల్ వీళ్ళు మీరు ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేస్తే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నామే. వీళ్ళని అరెస్ట్ చేస్తే సవాల్ చేస్తా ఉన్నాయా వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వానికి? అంటే వాళ్ళు ముందుగా ఎలా చెప్తారు? ఇన్ని అనుమానాలను పక్కన పెట్టుకుని అజయ్ బాబుని బెదిరిస్తున్నారు పోలీసులు. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి అరెస్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడతారు అజయ్ బాబుని. ఈ 2 రోజులు జరుగుతూ ఉన్నాను. పోలీసులు బెదిరించారా? డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా వాళ్ళు అదే అంటున్నారు. మీరు కానీ విషయాలను బయట మాట్లాడితే మీ మీద కేసులు నమోదు చేస్తామంటున్నారు. మాకు అనుమానాలు ఉంటాయి. పొగొట్టుకుంది మా మనుషులే. మా నాయకుడు ప్రాణాలు పోయాయి. అక్కడ అనుమానులు అన్నాడు, ఖచ్చితంగా అడుగుతాడు. కేసులు పెడతారా మీరు? నోటీసులు పంపి అరెస్ట్ చేస్తారా మీరు? సరే, ఒక విషయం చెప్పండి అజయ్ గారు, ఒక్క విషయం చెప్పండి అజయ్ గారు. అంటే ఆ రోజు ఆ పోస్ట్ మార్టం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఈ ప్రవీణ్ గారికి సంబంధించి బామర్ది ఎవరున్నారో కొంతమంది పాస్టర్స్ తో అక్కడ గొడవ పెట్టుకున్నాడు. అంటే ముందే రహస్యంగా పోలీసులు వీళ్ళకి ఈ విషయాన్ని చెప్పారా? అందుకనే వాళ్ళు వెనక్కి తగ్గారా? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా బయట ఎక్కువ రేజ్ అవుతున్నాయి. చెప్పండి. ప్రవీణ్ పగడాల గారు బ్రతుకున్నప్పుడే ఆయన బిడ్డను చంపుతాము అని చెప్పి చాలా బెదిరింపులు వచ్చినట్లుగా ఆయన చెప్పాడు. ఆయన పర్సనల్ పిఏగా పనిచేసినటువంటి ఆ సిస్టర్ సెల్ ఫోన్ లో నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పొద్దు అని చెప్పి ఆయన పంపించిన మెసేజ్లు ఉన్నాయి. నేనేమంటున్నాను అంటే, ఇటేపు ఒక మనిషి చనిపోయి ఉన్నాడు, కట్టుకున్నటువంటి భార్య, 2 బిడ్డలు. ఆ పెద్ద బిడ్డకు ఒంట్లో బాగోదు, ఆ బిడ్డని చంపుతారని బెదిరించారు. ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి ఆవిడికి అని చెప్తున్నారు. కానీ పోలీస్ కేసు ఫైల్ చేస్తే మీ బిడ్డలను చంపుతామని చెప్పారు అని అంటున్నారు. ఇవాళ ఆవిడ ఓపెన్ గా బయటకి చెప్పకపోవచ్చు, సన్నిహితుల ద్వారా మాకు తెలిసినటువంటి విషయం. కాబట్టి పోయిన వాడు ఎలాగో పోయాడు, కనీసం పిల్లలంతా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ తల్లి ముందుకు రాలేదు. అంతే తప్ప దీని వరకు ఏ విధమైనటువంటి కుట్ర లేదు. చనిపోయినటువంటి మనిషి గురించి ఆ తల్లి కన్నెలతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ అవమానిస్తూ పోస్టులు పెడతారా? నేను ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఆ తల్లిని అవమానిస్తూ పోస్టులు పెడతారా? ఇదేనా మీ మెత్త మీకు నేర్పింది? ఒక మనిషి చచ్చిపోతే పండగ చేసుకుంటారా? ఒక మనిషి చచ్చిపోతే పండగ చేసుకుంటారా? మనుషులా, రాక్షసులా మీరు? ఒకవేళ మీ హిందువులో ఎవరైనా చనిపోయి ఉంటే మేమందరం మీకు అండగా నిలబడేవాడు. ఒకవేళ ముస్లింలు ఎవరైనా చనిపోయి ఉంటే క్రైస్తవ సమాజం అంతా అండగా నిలబడేది. కానీ వాళ్ళు మీరు హేళన చేస్తారా? భర్త చనిపోయిన బాధలో ఆ తల్లుంటే ఆ తల్లిని పట్టుకుని నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారా? సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ప్రాణం పోయినా సరే ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. దయచేసి ఈ విషయాలని ఇమ్మీడియట్ గా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళండి. ఈ విషయాలు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఎన్టీవీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మీరు నిజంగా సత్యపక్షాన్ని నిలబడే వాళ్ళైతే, మీకు నిజంగా సత్యాన్ని ప్రకటించే మీరు ఎన్టీవీకి ఉంటే ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళండి. రైట్. అంటే మాకు కూడా చాలా, అంటే ఇవన్నీ కూడా ఎందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయలేదు అండ్ రిపోర్ట్స్ ఒక పక్క ఎందుకు లేట్ అవుతున్నాయి? అలాగే మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రాఫిక్ ఎస్ఏ ఉన్నాడో ఇదంతా తెలిసినప్పుడు అతను ఎందుకు ముందుకు వచ్చి చెప్పే ప్రయత్నం చేయలేదు? వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకుని విచారణ చేయలేదు? మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఎట్లయితే ఆలోచిస్తున్నారో మేము కూడా అలాగే ఆలోచిస్తున్నాం. అండ్ మరి ఇంకొకటి ఏంటంటే, ఏదైతే వైన్ షాప్కి వెళ్ళారో అతను, సో అక్కడ ఒక ఫోటో కూడా సర్క్యులేట్ అవుతుంది. మీరు చూసారా? మీరు గమనించండి. ఆ వీడియో క్రింద భాగంలో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి అసలు మా షాప్ దగ్గరికి రాలేదు, ఉన్న విషయాలని మేము బయట పెడతామని ఒక కామెంట్ చేశాడు ఒక వ్యక్తి. అవును. అది అక్కడ అది లారీ సర్వీస్ సెంటర్ లాగా రాసిందట. వీళ్ళక్కడ దాన్ని ఆ మందు షాప్ అమ్మేలాగా పెట్టారు. దాన్ని చాలా అనుమానాలు ఉన్నాయి తేజ గారు, చాలా అనుమానాలు ఉన్నాయి. మేము వాళ్ళ అది యాక్సిడెంట్ అయితే నిజంగా అది మా దరిద్రం అని ఏడుస్తాం.
అక్కడితో సరిపెట్టుకుంటాం. కానీ అదొక హత్య అని మేము బలంగా నమ్ముతున్నప్పుడు, ఇన్ని అనుమానాలు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎందుకు మీరు ఆ మనిషి చచ్చిపోయాడన్న బాధలో ఏడవల్ల? ఆ మనిషిని ఒక తాగుబోతుగా, ప్రపంచ క్రైస్తవులను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరించి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారని మేము బాధపడాలా? దయచేసి మీరు గమనించండి. అది అర్థం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాకుండానే కావాలని క్యారెక్టర్ చంపేస్తున్నారు అంటున్నారు మీరు. అవునండి. మరి ఏంటి ఇప్పుడు దయచేసి మీరు తీసుకునే డెసిషన్ ఏంటి? మీ మేము క్రైస్తవ హైకోర్టు సమాజం రాష్ట్ర గాని, మీ ఈ పాస్టర్స్ విషయం గాని నాకు క్రైస్తవులందరి గురించి నాకు తెలియదు, పాస్టర్స్ గురించి నాకు తెలియదు. నేనైతే వ్యక్తిగతంగా ఈ విషయం గురించి వారి ఫ్యామిలీతో సంప్రదించి హైకోర్టులో సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఒక పిటిషన్ వేయాలనుకుంటున్నాను.